ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డు ప్రాంతంలోని లక్కీ షాపింగ్ మాల్ ఎదురు నిత్యం ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి అద్దంకి వెళ్లే బస్సులు, కందుకూరు వైపు వెళ్లే బస్సులు నిత్యం తిరుగుతూనే ఉంటాయి. మరోవైపు కర్నూలు రోడ్డులోని సోనీ బ్యూటీ పార్లర్ ముందు యూటర్న్ పాయింట్ ఉంది. దీని ద్వారా ఆటోలు, ద్విచక్ర వాహనాలు టర్నింగ్ తీసుకుంటూ ఉంటారు. షాపింగ్ మాల్ ముందు భారీ వాహనాలు నిలపడంతో పాటు ఆటోలు కూడా నిలపడం జరుగుతుంది. ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న ట్రాఫిక్ సమస్యతో ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. సోమవారం నాడు సాయంత్రం ఒక్కసారిగా పూర్తిగా ట్రాఫిక్ ఆగిపోయి అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీనిపై డి న్యూస్ స్పెషల్ ఫోకస్. ఒంగోలు నగరంలో కర్నూలు రోడ్డు ప్రాంతంలో షాపింగ్ మాల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. అందుకనుగుణంగా రోడ్లు విస్తరణ లేదు. ట్రాఫిక్ అంతరాయం పూర్తిగా కలుగుతూ ఉంది. ఇక్కడ లక్కీ షాపు ముందు చూసుకున్నట్లయితే ఒక పక్క నుంచి ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు బయట నుంచి ఒక అద్దంకి వైపు వెళ్ళే బస్సులు వస్తూ ఉంటాయి. అట్లాగే ఇక్కడ యూటర్న్ ఉంటుంది. యూటర్న్ దగ్గర వాహనాలన్నీ కూడా ఇక్కడ యూటర్న్ తీసుకుంటా ఉన్నాయి. ఇక్కడ యూటర్న్ తీసుకోవడంతో ఇక్కడ ఈ ప్రాంతంలో మొత్తం వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ అడ్డం పెట్టించారు. ఈ షాప్ యజమానులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా సమాచారం ఇచ్చినప్పటికీ వారు మాటలు కూడా పరిచయం పెట్టినట్టుగా పరిస్థితి ఉంది. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఇచ్చేసి ఈ ట్రాఫిక్ను క్లియర్ చేసి అట్నుంచి ఆర్టీసీ బస్టాండ్ నుంచి వచ్చే వాహనాలు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం, అట్లాగే ఇక్కడ యూటర్న్ తీసుకునే వాహనాలు ఇబ్బంది లేకుండా ప్రయాణికులకు, పాదచారులకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఆటోలు ఇక్కడ నిలబడతా ఉన్నారు, కార్లు ఇక్కడ నిలబడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు మాత్రం వాహనాలని నిలుపుదల చేయకుండా పక్కకు తరుగుతూ ఉన్న పరిస్థితి ఈ ప్రాంతంలో కొనసాగుతూ ఉంది. అట్లాగే ఆర్టీసీ బస్టాండ్ నుంచి వాహనాలన్నీ కూడా ఇటు కందుకూరు వెళ్లే వైపు, అట్లాగే అద్దంకి వెళ్లే వైపు కూడా ఇటే వస్తూ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో సోనీ బ్యూటీ సెలూన్ పక్క నుంచి యూటర్న్ కూడా ఉంది. యూటర్న్లో నుంచి ఆటోలు ప్లస్ వాహనాలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. అట్లా ఆర్టీసీ నుంచి వస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో ఇక్కడ వాహనాలు పెడతాం వల్ల ట్రాఫిక్కు పూర్తిగా అంతరాయం ఏర్పడుతూ ఉంది. యజమానులు మాత్రం ద్విచక్ర వాహనాలదారులను నిలబడకుండా ఇక్కడ చేస్తాం. అట్లాగే ఆటోలను, అట్లా కార్లను మాత్రం రోడ్డు మీద నిలబెట్టేసి ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం వెంటనే ఈ లక్కీ షాపింగ్ మాల్ నుండి వాహనాలను తీపిచ్చేసి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కెమెరామెన్ నాగేంద్రతో డి న్యూస్, ఒంగోలు.